చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయితే లైఫ్ ఎండ్ చేసుకునేంత మైండ్ సెట్ ని మనం డెవలప్ చేస్తున్నాం అంటే ఇంకా అసలు మరి చిన్నప్పటి నుంచి క్రియేట్ చేస్తుంది అక్కడే కదా. అదే ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అవ్వద్దు. స్లిప్ టెస్ట్ లో కూడా ఫెయిల్ అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు? స్లిప్ టెస్ట్ లో ఫెయిల్ అయితే ఏమవుతుంది? క్వార్టర్లీలో ఫెయిల్ అవ్వద్దు, ఏమవుతుంది? ఎక్కడ ఫెయిల్ అవ్వద్దు. లైఫ్ లో ఎట్లా తెలుసా? ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అవ్వద్దు, రాకెట్ లాగా ఇలాగే వెళ్ళాలేమో. ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అవ్వద్దు. ఏమైంది తెలుసా? చండాలము బిజినెస్ లోకి ఎంటరే అయితలేడు ఎవడు. అవును, ఎందుకు? నువ్వు ఫెయిల్ అవ్వద్దు అన్నావు కదా. అందరికి ఏముంది తెలుసా? బిజినెస్ చేయాలని ఉంది. ఇప్పుడు అందరి ప్రాబ్లం ఏం తెలుసా? బిజినెస్ లోకి ఎంటర్ అయితే ఫెయిల్ అవుతామేమో, ఫెయిల్ అయితే జనాలు ఎక్కిరిస్తారేమో. అందరు ఏమన్నారు? ఫెయిల్ అవ్వద్దు అన్నారు. నేను ఎంటర్ అవ్వను. నేను ఫెయిల్ అవ్వలే, బ్రహ్మాండంగా ఫెయిల్ అయినా. నేను ఇవాళ ఇంత సక్సెస్ కు కారణం అట్టర్ ఫ్లాప్ అయినాం. బిజినెస్ లో అట్టర్ ఫ్లాప్. నెలవారీ ఖర్చులో కావాల్సిన 1000 రూపాయలు లేకుండా ఇబ్బంది పడే విధంగా ఉన్న డబ్బులు తీసుకెళ్లి బిజినెస్ లో నష్టపోతేనే ఈరోజు అక్కడ మీరు నేర్చుకున్నదే మిమ్మల్ని ఉక్కు పర్సనాలిటీ అంటారు చూసారా, అలా తయారు చేసి వదిలిపెట్టారు.